చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ధర్నా చౌక్ లో ఆందోళనకు దిగారు ప్రభుత్వ పెన్షన్దారులు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 8 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 30న సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు ఆందోళనకు దిగారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలను వాళ్ళు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ధర్నాకు దిగారు. ప్రస్తుతం మనతో పాటు పెన్షన్దారులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, మీ సమస్య ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా నగదు రహిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ నగదు రహిత వైద్యం అనేది అందించడం లేదు. లక్షలాది రూపాయలు ముందుగా హాస్పిటల్లో కట్టిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వటం, అయిపోయిన తర్వాత మీరు రియంబర్స్మెంట్ చేసుకోండి అంటున్నారు. ఆ రియంబర్స్మెంట్ కూడా సంవత్సరాలు పడతా ఉంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా చివరికి వచ్చేది 1-2 లక్షలు కూడా ఇవ్వటం లేదు. అంతేకాకుండా పిఆర్సీని గత సంవత్సరం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. 5% ముష్టి వేసినట్టు ఇచ్చింది. దాన్ని మేము పెంచుతామని 25-30% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పారు. కానీ ఇవాళ 8 నెలలు కావస్తున్నా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నీటి మీద రాతల్లా మారాయి. మేము పెన్షనర్లుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే పెన్షనర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించాలా, లేకపోతే మాత్రం ఈ ఆందోళనని ఉధృతం చేస్తాం. ఈ నెల 30వ తేదీ నాడు సెక్రటేరియట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. నిజామాబాద్లో ఉన్న వెల్నెస్ సెంటర్ని పటిష్టపరచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అక్కడ డాక్టర్ల కొరత ఉంది, వసతి కూడా సరిగా లేదు. ఇలాంటి లోకల్గా ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చొరవ చూపడం లేదు. దీన్ని మేమందరం కూడా మరి పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల యొక్క జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈ యొక్క పెన్షనర్ల సంఘం చేపడుతున్నటువంటి ఈ ధర్నాకు మద్దతు తెలపడానికి రావడం జరిగింది. వాస్తవానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారింది. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన ఎట్లాంటిదో ఉపాధ్యాయ ఉద్యోగులందరూ చూశారు. మొండి ప్రభుత్వంగా ఉండి ఏ సమస్య పరిష్కరించినటువంటి ఆ ప్రభుత్వము మారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అనేక ఆశలతోటి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం చొరవ చూపిస్తున్నది, పిలుస్తుంది, అందరినీ నాయకులను పిలిచి పరిష్కరిస్తాయని ఈ 6 నెలలు 7 నెలలుగా మేము ఎదురు చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఏమాత్రం మార్పు లేదు. ఖచ్చితంగా దిగి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలతో చర్చలు జరపాలా, దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించాలి. గత నెల 16న నోటీస్ ఇచ్చినప్పటికీ 2 దశల ప్రోగ్రాం తీసుకోవడానికి సిద్ధమై నోటీస్ ఇచ్చి నెల రోజులు అవుతున్నది. ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం జిల్లా స్థాయిలో ఉన్నది. రాష్ట్ర స్థాయిలోనైతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈ నెల 30న పెట్టారు. వేలాది మందితో కదిలిపోతారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా గమనంలో తీసుకొని సమస్యల పరిష్కారంలో రాజీ లేకుండా పోరాటాలు గౌరవించి పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షనర్లకు సంబంధించినటువంటి వెల్నెస్ సెంటర్ ఇక్కడే బ్యాక్ సైడ్ ఉంది. అది ఒక బూత్ బంగ్లా లాగా ఉంది. వాస్తవానికి అందులో ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ డాక్టర్లు కూర్చోవడం కానీ సౌకర్యం లేదు. పేషెంట్లు రావడానికి సౌకర్యం లేదు. వర్షం పడితే బయట నిలబడే పరిస్థితి ఉన్నది. జిల్లాకు 2 వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి, వైద్యులు ఉంచాలి, పరీక్షలకు సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించాలి, మందులు కొరత లేకుండా చూడాలి. ఇట్లాంటి అనేక సమస్యలు ముందు తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క ఉద్యమానికి పూర్తిగా డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మద్దతు తెలియజేస్తూ ముగిస్తాను. ఇది మొత్తానికైతే పెన్షనర్లు జేఏసీగా ఏర్పడి ఇక్కడ తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 30న సచివాలయానికి కూడా తరలి వెళ్తామని చెప్పేసి పెన్షనర్లంతా హెచ్చరిస్తున్నారు. కనీసం వెల్నెస్ సెంటర్లో కూడా సరైనటువంటి వసతులు లేవు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా తమకు ముందుగా డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ఈ పెన్షనర్లంతా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు.
కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.